అధ్యక్ష బాధ్యతలు చేపడుతూనే పొరుగు దేశాలతో వాణిజ్య యుద్ధానికి దిగిన ట్రంప్ పనామా కాలువ విషయంలో అనంత పని చేసేలా ఉన్నారు. పనామా అధ్యక్షుడు ములీనీతో చర్చలు జరిపేందుకు విదేశాంగ కార్యదర్శి రూబియోను పంపడంతో పాటు కాలువను స్వాధీనం చేసుకుంటామనే సంకేతాలు ఇచ్చేశారు. ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో చైనా బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్ట్ నుంచి తాము తప్పుకుంటున్నట్లు ప్రకటించేసింది. ఇంతకీ అమెరికా పనామా కాలువను స్వాధీనం చేసుకుంటుందా లేదా అనే విషయంలో ఉత్కంఠ కొనసాగుతోంది. చరిత్రలో సరిహద్దుల కోసం, నదీ జలాల పంపకం కోసం జరిగిన యుద్ధాలను చూశాం. ఇప్పుడు అత్యంత కీలకమైన కాలువ కోసం ఏకంగా యుద్ధ వాతావరణాన్ని సృష్టించేసింది అగ్రరాజ్యం. అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపడుతూనే ఇరుగు పొరుగు దేశాలపై భారీ వాణిజ్య యుద్ధానికి తెరలేపారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అగ్రరాజ్యంతో ఎంతో కాలంగా సన్నిహిత సంబంధాలు ఉన్నప్పటికీ పట్టించుకోకుండా కెనడా, మెక్సికోలపై భారీగా వాణిజ్య సుంకాలను పెంచేశారు. ఈ పరిణామంతో ఉలిక్కిపడ్డ రెండు దేశాలు తాము కూడా అదే స్థాయిలో స్పందించాయి. ఆ వెంటనే పనామా కాలువ విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కాలువను తిరిగి స్వాధీనం చేసుకుంటామని చాలా కాలంగా హెచ్చరిస్తున్న ట్రంప్ త్వరలోనే ఇందుకు సంబంధించి కీలక పరిణామాలు ఉంటాయని ప్రకటించారు. పనామా కాలువను తాము పనామా దేశానికి ఇస్తే దాన్ని చైనా పరోక్షంగా నిర్వహిస్తోందని కొద్ది రోజుల క్రితం ఆరోపించారు ఆయన. మేం దాన్ని చైనాకు ఇవ్వలేదు, కానీ ఒప్పందాన్ని పనామా ఉల్లంఘిస్తోంది. అందుకే కాలువను తిరిగి తీసుకోవాలనుకుంటున్నాం, లేదా త్వరలోనే దీనికి సంబంధించి శక్తివంతమైన చర్య ఉండబోతోందని ట్రంప్ ఓ సమావేశంలో ప్రకటించారు. తాజా పరిణామాలు చూస్తుంటే అమెరికా బలవంతంగా అయినా కాలువను స్వాధీనం చేసుకుంటుందా అనే అనుమానాలు మొదలయ్యాయి. పనామా కాలువను తమకు తిరిగి అప్పగించాలని అమెరికా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఆ దేశ విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో తొలి విదేశీ పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఇందుకు పనామానే ఎంచుకున్నారాయన. కెనడా, మెక్సికోలపై భారీ టారిఫ్లు విధించబోతున్నట్లు ట్రంప్ ప్రకటించగానే ఆ దేశాలు తీవ్రంగా స్పందించిన నేపథ్యంలో దౌత్య మార్గంలో ఘర్షణల నివారణపై దృష్టి పెట్టారాయన. పనామా చేరుకున్న రూబియో ఆ దేశ అధ్యక్షుడు జోస్ రావుల్ ములినతో భేటీ అయ్యారు. పనామా కాలువ విషయంలో చైనా జోక్యాన్ని, నియంత్రణను అడ్డుకోవాలి, లేదంటే వాషింగ్టన్ తగిన చర్యలు తీసుకుంటుందని ములినోతో రూబియో గట్టిగానే చెప్పారు. ఈ భేటీ అనంతరం పనామా అధ్యక్షుడు ములినో మాట్లాడుతూ అమెరికా దురాక్రమణకు తాము భయపడబోమని తెలిపారు. చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే కాలువ యాజమాన్యంపై అమెరికాతో చర్చలేమీ ఉండవని ములినో స్పష్టం చేశారు. ఒకవైపు ములినో, రూబియోలో భేటీ కొనసాగుతుండగా మరోవైపు అధ్యక్ష భవనం బయట పనామా పౌరులు అమెరికా చర్యలు నిరసిస్తూ ప్రదర్శనలకు దిగారు. ట్రంప్ను ఫాసిస్టుగా అభివర్ణిస్తూ ఆయన పోస్టర్ని దహనం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పనామా కాలువను ఇవ్వబోమని, తమ సార్వభౌమత్వాన్ని కాపాడుకుంటామని నినాదాలు చేశారు. మరోవైపు అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియోతో భేటీ తర్వాత చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ప్రాజెక్టు నుంచి తాము వైదొలుగుతున్నట్లు పనామా అధ్యక్షుడు జోస్ రావుల్ ములినో ప్రకటించారు. ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో ములినో నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ లో చేరేందుకు 2017లో చైనాతో చేసుకున్న ఒప్పందాన్ని తాము పునరుద్ధరించబోమని ఆయన వెల్లడించారు. పసిఫిక్ మహాసముద్రం, కరేబియన్ సముద్రాన్ని కలిపే 51 మైళ్ల జలమార్గంపై తమ దేశ సార్వభౌమాధికారం మారదని స్పష్టం చేశారు. అమెరికాతో మరింత సన్నిహితంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. రూబియో సందర్శన కొత్త సంబంధాలను పెంచుకోవడానికి తలుపులు తెరుస్తుందని భావిస్తున్నానని అన్నారు ములినో. అయితే పనామాలో సాధ్యమైనంత వరకు యుఎస్ పెట్టుబడుల్ని పెంచడానికి ప్రయత్నించండని వ్యాఖ్యానించారు ఆయన. ట్రంప్ బెదిరింపుల తర్వాత కాలువకి ఇరువైపులా ఉన్న కీలక ఓడరేవుల్ని ఆడిట్ చేయాలని పనామా కంప్ట్రోలర్ జనరల్ ని ఆదేశించారు ములినో. మరోవైపు తన పనామా సందర్శన విజయవంతం కావడంపై ఆనందాన్ని వ్యక్తం చేశారు అమెరికా విదేశాంగ కార్యదర్శి రూబియో. చైనా కూడా ఈ అంశంపై స్పందించింది. పనామా కాలువను నిర్వహించడంలో తనకు ఎలాంటి పాత్ర లేదని తెలిపింది. జలమార్గంపై పనామా సార్వభౌమాధికారం, స్వాతంత్ర్యాన్ని గౌరవిస్తున్నామని తెలిపింది. ఈ కాలువను పనామా ప్రభుత్వం పర్యవేక్షించే స్వయం ప్రతిపత్తి సంస్థ అయిన పనామా కెనాల్ అథారిటీ నిర్వహిస్తోందని తెలిపింది. పనామా కాలువను 1914లో అమెరికా నిర్మించింది. పనామా కాలువ అట్లాంటిక్, పసిఫిక్ మహాసముద్రాలను కలుపుతుంది. 1977 వరకు కాలువపై అమెరికా నియంత్రణ ఉండేది. దీని తర్వాత పనామా అమెరికాల సంయుక్త నియంత్రణలోకి వచ్చింది. ఆ తర్వాత ఇరు దేశాల మధ్య జరిగిన ఒప్పందం మేరకు 1999 డిసెంబర్లో దీన్ని పనామాకు ఇచ్చింది. కాలువను పనామా స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి దాని నిర్వహణ తీరుపై ప్రశంసలు అందుకుంది. పనామా కాలువ మీదుగా ఏటా దాదాపు 14,000 నౌకలు ప్రయాణిస్తాయి.
ప్రయాణిస్తాయి. వీటిలో కార్లను మోసుకువెళ్లే కంటైనర్ షిప్పులు, అలాగే చమురు, గ్యాస్, ఇతర ఉత్పత్తుల్ని రవాణా చేసే ఓడలు ఉంటాయి. పనామా ప్రభుత్వం ఈ కాలువ నుంచి ఏటా వేల కోట్ల రూపాయలకు పైగా ఆదాయాన్ని ఆర్జిస్తోంది. అయితే చైనాకు చెందిన కంపెనీలు పనామా కాలువ దగ్గర వాణిజ్య కలాపాలు నిర్వహించడం అమెరికాకు ఆందోళన కలిగించింది. పనామా కాలువ వ్యవహారాన్ని తన ఎన్నికల ప్రచారంలో కూడా ప్రస్తావించారు డొనాల్డ్ ట్రంప్. పనామా ప్రభుత్వం ఈ కాలువ ద్వారా వసూలు చేస్తున్న రుసుములు అన్యాయం, ఇది అమెరికాకు చాలా ఖర్చుతో కూడుకున్నది, మేం దీన్ని ఆపేస్తామని అన్నారు. అమెరికా వాణిజ్య నావికాదళ నౌకల నుంచి భారీగా వసూలు చేస్తున్న ఫీజులు తగ్గించాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆ కాలువను తిరిగి వెనక్కి తీసుకుంటామని ట్రంప్ హెచ్చరించడంతో రెండు దేశాల మధ్య వివాదం రాజుకుంది. గత కొన్ని సంవత్సరాలుగా అమెరికా ఇరుగు పొరుగు దేశాలలో తన ఉనికిని పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది చైనా. ఇందుకోసం బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ప్రాజెక్టును ఉపయోగించుకుంటోంది. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ 2018లో పనామా పర్యటనకు వెళ్లారు. అప్పటి నుంచి ఈ రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు పెరిగాయి. ఆ తర్వాత తైవాన్తో పనామా దౌత్య సంబంధాలు తెంచుకుంది. చైనా ప్రారంభించిన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ లో చేరిన మొదటి లాటిన్ అమెరికన్ దేశంగా పనామా అవతరించింది. చైనా ఇక్కడ $1 ట్రిలియన్ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తోంది. మరోవైపు లాటిన్ అమెరికా దేశాలు డొమినికన్ రిపబ్లిక్, ఎల్ సాల్వడార్, నికరాగ్వా, హోండురాస్ కూడా చైనాకు దగ్గరయ్యాయి. తన పెరట్లోని దేశాలతో చైనా సంబంధాలు పెంచుకోవడం అమెరికాకు ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. ఈ దేశాలన్నింటితో వాణిజ్యం కోసం పనామా కాలువను చైనా ఉపయోగించడమే డొనాల్డ్ ట్రంప్ కోపానికి అసలు కారణమని చెప్పొచ్చు. తాజా పరిణామాల తర్వాత చైనా బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టు నుంచి తాము తప్పుకున్నట్లు పనామా ప్రకటించడం ట్రంప్ సాధించిన విజయంగా భావించొచ్చు. అయితే పనామాతో సయోధ్య కుదిరిందా? ట్రంప్ హెచ్చరించినట్లు అమెరికా పనామా కాలువను స్వాధీనం చేసుకుంటుందా, లేక యథాతథ స్థితిని కొనసాగిస్తుందా అనే విషయంలో ఉత్కంఠ కొనసాగుతోంది.